ఏంటి అందరూ కలిసి సీత గారిని మోసం చేద్దాం అనుకున్నారా? ఈ రోజే అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాను రా. సూరి, రామ్ వచ్చేసాడు. సీత గారి పెళ్ళిని ఆపేస్తాడు ఇప్పుడు. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతోంది కదా అని నేను కూడా వచ్చేసాను. వాడు వచ్చాక ఇక మనకేం పనిరా. ఓం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాస్తాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమస్సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంకచక్రం సకిరీటకుండలం అమ్మా జీలకర్ర బెల్లం తీసుకోండి. నువ్వు కూడా తీసుకో బాబు. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాయ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం హరి ఓం అయం ముహూర్తస్ముహూర్తస్తు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. అమ్మ మాల వేయండి. ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం. అదిలా ఇవ్వండి. ఇదిగో మాల తీసుకోండి. ముందు ఎవరు ఈ మాల వేస్తారో వాళ్ళ మాట ఎదుటి వాళ్ళు వింటారు. ఇదిగో తీసుకో అమ్మా. మాల వేసుకోండి బాబు. సీత, తాతగారు వెతికినా సిరి కనిపించలేదని స్వయంగా మీ అన్నయ్యే సిరిని వెతకడానికి వెళ్లారు. నువ్వేం ఆలోచించుకో, ఆయన తీసుకొస్తారు. నువ్వు వెయ్యి. సీత, దండెయ్యమ్మా. సిరి కనిపిస్తుంది, నువ్వు దండ వెయ్యమ్మా. మాలారోహణ ముహూర్తస్ముహూర్తస్తు. మాల వెయ్యి బాబు. అమ్మ మాల వెయ్యి. ఆపండి. హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్ ఏంటి బాబు నువ్వు? పెళ్లి జరుగుతుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? సార్, హీఈస్ అ ఫ్రాడ్. ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? రామ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ ఇంటిని ఎక్వైర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వీడు. అంతేకాదు, వీడితో ఈ బిల్డర్ కూడా కలిశాడు. జస్ట్ మీ ఇల్లు మాత్రమే కాదు, అమ్మమ్మ తాతయ్య ఇల్లు మొత్తం, కాలనీ మొత్తాన్ని. అయ్యయ్యో, మొత్తం నాశనం అయిపోయింది కదయ్యా. ఇప్పుడేం చేయను? ఏయ్, ఎందుకు కామ్గా నిల్చున్నావు?
మాట్లాడు. అవును, ఇతను చెప్పేదంతా నిజమే. ప్రతాప్ సార్ ఈ స్థలాన్ని నాకు ఇప్పిస్తానని చెప్పారు. ఏంటి లాయర్ బాబు ఇదంతా? ఏంటి బాబు, ఎందుకు బాబు మౌనంగా ఉన్నావు? అంతేకాదమ్మా, ఎంతో మంది అమ్మాయిల్ని నమ్మించి పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పాడు. ఏ రామ్, నోటుకొచ్చినంత మాట్లాడకు. సీతాజీ, ఇతను అబద్ధం చెప్తున్నాడు. ప్లీజ్ బిలీవ్ మీ. ఆర్పి, ప్రూఫ్స్ లేకుండా నేనేమి మాట్లాడను ఆర్పి. నీకు ప్రూఫే కదా కావాల్సింది? ఓకే. ఈ రోజు దేశాయ్ సార్ వల్ల ఈ పెళ్లి జరుగుతుంది అని తెలిసింది. నాకు జరిగిన మోసం మీకు కూడా జరగద్దని ఇక్కడి దాకా వచ్చాను నేను. ఒంటరిగా ఉన్న అమ్మాయిలకి ప్రేమ ఆశని చూపించి మాయ చేసి మోసం చేయడమే వీడి పని. సీతని పెళ్లి చేసుకున్నా కానీ నా మనసులో ఉండేది నువ్వే అని చెప్పి మోసం చేశాడు ఈ పాపాత్ముడు. సాక్ష్యం చాలా, ఇంకా కావాలా? సీత సీత, వీడు అబద్ధాలు చెప్పిస్తున్నాడు. అతని మాటలు నమ్మకండి, నమ్మకండి. ఏవి అబద్ధాలు? మోసం చేసి సీత గారింటిని తీసుకోవడమే కాకుండా సిరిని తన నుండి దూరం చేయాలని చూస్తున్నావా? తనని అనాథాశ్రమానికి పంపించే ప్లాన్ చేసావు కదా నువ్వు. హౌ కుడ్ యు బి సో క్రూయల్ మ్యాన్? నీ గురించి నాకు ముందే తెలియనందుకు నా మీద నాకే కోపం వస్తుంది. చూడండి, ఇతని మాటలు ఎవరు నమ్మకండి. ఇతను అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. మీ అందరి ముందు సాక్ష్యాలు చూపించినా మీకు నమ్మకం కలగట్లేదా? ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. రామ్, నేను నమ్ముతాను బాబు, నిజంగా నమ్ముతాను. ఇతను నన్ను, నా భర్తని ఈ పెళ్లి చేసే తీరాలి అని చాలా బలవంతం పెట్టాడు. మేము సీతకు మంచి జరుగుతుంది కదా అని ఒప్పుకోవడం జరిగింది. కానీ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడెంత రాక్షసుడని నాకు అస్సలు తెలీదు. ఏంటి, ఏం చేస్తావయ్యా? పాపి, నిన్ను నమ్మి మా సీతనిచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా మేము. హే లాయర్, లయర్ అని ప్రూవ్ చేశావు కదా నువ్వు. సీత, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలొద్దు. సరైన గుణపాఠం నేర్పించాలి. నువ్వే చెప్పు, ఏం చేద్దామన్నది. చెప్పండి, ఇలాంటి వాడికి ఏం శిక్ష వేయాలో మీరే చెప్పండి. సీత, యూ టెల్ మీ, ఏం చేయాలన్నది మీరు చెప్పండి. నా దగ్గర నీకు కావాల్సిన సహాయం తీసుకొని నన్నే కొడతావా? నిన్ను ఊరికే వదలను, ఊరికే వదలను. ఏ రామ్, నిన్ను కూడా వదలనురా, వదలను.
ఎక్కడున్నారా? రండి! సీత, ఏడవకే. సిరి సేఫ్ గానే ఉంటుంది. అవునమ్మా, రామ్ వెళ్ళాడు కదా, జాగ్రత్తగా తీసుకొస్తాడులే.
చిన్న పిల్లే లాయర్ దాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఏంటో. నాకు నా సిరి కావాలి. తను లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. సిరి కావాలి. సీత ఊరుకోమ్మా, మన వైపు దేవుడున్నాడు. సిరికి ఏమీ అవ్వదమ్మా. ఏడవకు తల్లి. సీతమ్మా, ఏయ్, నువ్వు చేసిన తప్పుకి క్షమాపణే లేదు. ఫస్ట్ సీత గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఏంట్రా చూస్తున్నావు? కాళ్ళ మీద పడు. వెళ్ళి పడు అని చెప్తున్నాగా. ఏం చూస్తున్నారా? వెళ్ళి కాళ్ళ మీద పడు. దీంతోనే అయిపోయిందని అనుకోవద్దు. ఇన్స్పెక్టర్ సార్, టేక్ హిమ్ టు యువర్ కస్టడీ. ఏయ్, పాపని కిడ్నాప్ చేస్తావా? అది కాక ఆ అమ్మాయిని నమ్మించి మోసం చేస్తావా? రారా స్టేషన్లో నీకుంది, మేమేంటో చూపిస్తాము. ఫస్ట్ వీడి అడ్వకేట్ లైసెన్స్ని క్యాన్సిల్ చేయండి. అడ్వకేట్ అనిపించుకోవడానికి అర్హత ఉండాలి. హీస్ అ ఫ్రాడ్. వాడు చేసిన తప్పుకి తగిన శిక్ష పడాలి. సార్, ఇదంతా నేను చూసుకుంటాను సార్. మీరు స్టేషన్కి వచ్చి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి చాలు. ఐ డూ దట్ సార్. తీసుకొని రండి. సీత, నేను మళ్ళీ వస్తాను. నిన్ను మాత్రం ఊరికే వదలను. నిన్ను అస్సలు వదలను. ఏ కానిస్టేబుల్, వాడిని లాక్కొని రండి. తప్పంతా మా వల్లే జరిగింది. ఏంటో ఏదేదో జరిగిపోయింది. అవునండి, మనం కూడా కనుక్కోవాల్సింది. మన ఒక తప్పుడు నిర్ణయం వల్ల సీత జీవితం, సిరి జీవితం నాశనం అయ్యేది కదండి.